జై మహాకాళి. మంత్రం పుస్తకంలో చూసి చదివితే జాగ్రత్త అని ఎందుకనడం జరిగిందంటే, ఎప్పుడు కూడా మనం మంత్ర పుస్తకాలలో తీసుకునే మంత్రాలు మరియు వాటి విధానాలు అనేవి పూర్తిగా వివరణాత్మకంగా ఉండవు. ఎందుకంటే ఒక పుస్తకం రచయిత చాలా మంత్రాలను లేదా చాలా విషయాలను ఒక పుస్తకంలో అమర్చాలనే ఉద్దేశంతో ఆ మంత్ర విద్యకు సంబంధించిన పరిపూర్ణ విషయాలనేవి అందులో అమర్చరు. కొద్దిపాటి ముఖ్యమైన విషయాలు మాత్రమే, ఆ సాధన సంబంధిత విషయాలు మాత్రమే ఆ యొక్క పుస్తకాలలో మంత్రాల క్రింద లేదా మంత్రాలకు పైగా దాని యొక్క విధి విధానం అనేది కొద్దిపాటి అవగాహన పూరితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా మంది సాధకులు గురువుల దగ్గర నేర్చుకోకుండా వారు కొన్ని ఉగ్రమంత్రాలను కూడా సొంతంగా పుస్తకాల ద్వారా సేకరించి ఆ మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా పుస్తకంలో విధి విధానాలు నియమాలు కూడా ఉండవు కాబట్టి ఎవరైతే విధి విధానాలు నియమాలు లేకుండా మంత్ర పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని జపాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి దాదాపుగా సాధన క్రమంలోనే ఇంట్లో గొడవలు జరగడము, మరియు ఆ సాధన ఏదో ఒక రూపంలో మధ్యలోనే ఖండితం అవడం, అంటే సాధన ఆగిపోవడము, లేదా ఆ మంత్రజపం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ఉగ్రంగా మారి సాధన అనేది ఒక ఉద్దేశంతో చేస్తే మరో రకమైన పరిణామాలు సాధకులు ఎదుర్కొంటారు. అందుకే మీరు మంత్రాలను చక్కగా ఒక గురువు దగ్గర సేకరించి ఉపదేశం తీసుకొని వాటి విధి విధానాలను అనుసరిస్తూ జపం చేయండి. అలా చేయడం ద్వారా ఏమిటంటే సాధన యొక్క సంపూర్ణ అవగాహన అనేది మీకు లభిస్తుంది. తర్వాత మీరు ఆ గురు పర్యవేక్షణలో మంత్ర సాధనలు చేసినట్లయితే మీకేమైనా ఇబ్బందికరమైన సంఘటనలు సాధన కాలంలో జరిగినా కూడా మీ గురువు ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందులను తొలగించి సరళమైన మార్గంలో త్వరగా మీకు సిద్ధి కలిగే విధంగా దారి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పుస్తకాల మీద ఆధారపడి మంత్ర సాధనలు చేయాలనుకుంటారో వారు జాగ్రత్తగా ఒక గురు పర్యవేక్షణలో చేయండి. దాని ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అలాగే మీరు ఎంచుకునే గురువు ఎవరైతే ఉంటారో వారు కూడా మంత్రసిద్ధి తర్వాత ఆ మంత్రాన్ని ఎలా ప్రయోగించాలో ఆ ప్రయోగ విధానాలు కూడా చెప్పగలగాలి. ఎందుకంటే మీరు పుస్తకాన్ని కాదు అనుకొని ఒక గురువు దగ్గర వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అతని ద్వారా సిద్ధి పొందిన తర్వాత ఆ విద్యకు సంబంధించి లేదా ఆ మంత్రానికి సంబంధించి ప్రయోగ విధులు నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ చాలా మంది దాదాపుగా ఉపదేశం ఇచ్చి మంత్ర సాధన చేసిన తర్వాత సాధకుడిని మర్చిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రయోగాలు కూడా సరిగ్గా చెప్పరు. కాబట్టి ఎవరైతే మీకు మంత్రసిద్ధి తర్వాత ఆ విద్యకు సంబంధించి ఆ మంత్రానికి సంబంధించి ప్రయోగ విధి అనేది చెప్తారో అలాంటి గురువుల దగ్గరే మీరు మంత్ర సాధనలు అనేవి చేయండి. పూర్తి విధి విధానాలు చెప్పి మిమ్మల్ని అనుష్ఠానంలో కూర్చోబెట్టే వారి దగ్గరే మీరు అనుష్ఠానాలు చేయండి. ఊరిగా మీరు ఎవరినో సంప్రదించి ఆ తర్వాత మంత్రాన్ని తీసుకున్న తర్వాత మంత్రానుష్ఠానం చేస్తారు, అది సిద్ధి కలుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆ అనుష్ఠానం తర్వాత ప్రయోగాలు మీరు తెలుసుకోలేకపోతే నేర్చుకుని వృధా. మంత్ర సాధన అనేది ముఖ్యంగా 2 ఉద్దేశాలతో చేస్తారు సాధకులు. మొదటిది దైవ దర్శనం కొరకు, లేదా దైవిక శక్తిని ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం కొరకు, దైవిక మార్గంలో వెళ్ళడం కొరకు. రెండవది ఏమిటంటే మంత్రసిద్ధి తర్వాత ఆ సిద్ధి చేసుకున్న మంత్రాన్ని ప్రయోగించడం కొరకు. కాబట్టి మీరు మంత్రసిద్ధి అనేది సిద్ధి చేసుకుని ఆ తర్వాత మంత్రాన్ని ప్రయోగించడం కొరకు ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకునే ముందే వాళ్ళకి ఏం చెప్పాలి, ఈ మంత్రం సిద్ధించిన తర్వాత నాకు ప్రయోగాలు చెప్పరా. ఇది ఈరోజు సాధన సంబంధిత విషయము. మరో రోజు మరో సాధన సంబంధిత విషయం గురించి మనం తెలుసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.